హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ఏదైతే ఎన్టీపీసీ కోసం రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్ సిరీస్ స్టార్ట్ చేశామో దాంట్లో ఈరోజు వచ్చేసి మన 7th డే. ఐ హోప్ మీరు ప్రీవియస్ 6 days టార్గెట్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్నారు. ఇఫ్ కంప్లీట్ చేయకపోయినా ఏదైనా పెండింగ్ ఉంటే దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే బై మిస్టేక్ మీరు మిస్ చేసిన టాపిక్ నుండి ఏదైతే పెండింగ్ ఉంచారో ఆ టాపిక్ నుండి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే చాలా గిల్ట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇంత కష్టపడి అంత టార్గెట్లు కంప్లీట్ చేసుకొని కూడా ఏదైనా చిన్న పార్ట్ మిగిలిపోయి ఉండి దాంట్లో ఉండి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే బాగుండదు. సో ఏదైనా పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈరోజు 7th డేలో చూసుకుంటే మ్యాథ్స్లో మిక్స్చర్ అండ్ ఎలిగేషన్ కంప్లీట్ చేసుకోండి. రీజనింగ్లో ఇన్ఈక్వాలిటీస్ ప్రిఫరెన్స్ మీ దగ్గర ఉన్న నోట్స్కే ఇవ్వండి. ఇఫ్ నోట్స్ లేకుంటేనే 1 షార్ట్స్ చూసేసి కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే నోట్స్లలో రివిజన్ చాలా ఎర్లీగా అయిపోతుంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు క్లాసెస్ విని మీ హ్యాండ్స్తో రాసుకున్న నోట్స్ అది, అండ్ మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ జీకేలో చూసుకుంటే ఈరోజు నుండి హిస్టరీ స్టార్ట్ చేస్తున్నాము. హిస్టరీలో మిడివల్ హిస్టరీ. ఈ మిడివల్ హిస్టరీలో కూడా మీరు రివిజన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏ టాపిక్స్ అయితే మెన్షన్ చేస్తున్నానో ఆ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత మిగిలింది ఏది ఉన్నా చూడండి. ఫస్ట్ దాంట్లో మిడివల్ హిస్టరీలో మరాఠా ఎంపైర్, ఢిల్లీ సుల్తానేట్, ముఘల్ ఎంపైర్, విజయనగర్ ఎంపైర్, తురువా అండ్ అరవింద్ డైనస్టీ, ఇంత పార్ట్ డెఫినెట్గా కంప్లీట్ చేయండి. దాంట్లో ఈ పర్టికులర్గా చెప్పిన పార్ట్స్ వరకు మాత్రం మిస్ చేయకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే డిసెంబర్ స్టార్ట్ చేశారు. నిన్న ఎంత పార్ట్ చేసుకున్నారో దాని నుండి కంటిన్యూ చేసుకోండి. అండ్ నెక్స్ట్ డిసెంబర్ పార్ట్ కాకుండా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే మన ఇండియాలో ఉన్నాయో 40 చేంజ్ ఉన్నాయనుకుంటా, అవి మొత్తం సైట్స్ చూసేసుకోండి. నెక్స్ట్ కంప్యూటర్లో చూసుకుంటే కంప్యూటర్లో ఈరోజు 3rd మార్క్ రాయండి. అండ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ చూసుకోండి. కంప్యూటర్ని కొంచెం అన్నీ అయిపోయిన తర్వాత చేసినా ఓకే. ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్కి ముందు వరకు ఏదో ఒక రోజు ఒక 1 షాట్ కంప్యూటర్ది నేనే అప్లోడ్ చేస్తాను. అది చూస్తే మీకు సరిపోతుంది. కంప్లీట్గా కొన్ని ఎంసీక్యూస్ తీసుకొని ఆ ఎంసీక్యూస్తోని థియరీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఆ 1 షాట్లో మొత్తం కవర్ అయ్యేటట్టు చూసుకుంటా. నెక్స్ట్ మార్క్ టెస్ట్ చూస్తే ఫుల్ మార్క్ 5 రాయండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో సెక్షనల్ టెస్ట్ 5వ రాయండి. రైల్వేలో టైమ్ అండ్ వర్క్ సెక్షనల్ మ్యాథ్స్ కంప్లీట్ చేసుకోండి. అండ్ రీజనింగ్లో సెక్షనల్ మార్క్ 3 రాయండి. ఈ మార్క్స్ అన్నీ టెక్స్ట్ బుక్లో రాయాల్సింది. లేదు మీ దగ్గర ఇంకేదైనా టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసి ఉంటే దాంట్లో మ్యాథ్స్ సెక్షనల్ ఒకటి, రీజనింగ్ సెక్షనల్ ఒకటి అండ్ ఒక ఫుల్ మార్క్ రాసేయండి. దాని తర్వాత మనం ఏదైతే టాపిక్ వైజ్ టైమ్ అండ్ వర్క్ అన్నామో టైమ్ అండ్ వర్క్ వచ్చేసి మీ దగ్గర ఉన్న పర్చేస్ చేసుకున్న టెస్ట్ సిరీస్లో కంప్లీట్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఐ హోప్ టార్గెట్ సిరీస్ మాత్రం డెఫినెట్గా రెగ్యులర్గా కంప్లీట్ చేస్తున్నారు. జీకేజీఎస్లో చూసుకోండి, ఈ టాపిక్సే ఫస్ట్ చేయండి. అండ్ మ్యాథ్స్ రీజనింగ్ చెప్పిన మిక్స్చర్ ఎలిగేషన్ ఇన్ఈక్వాలిటీ కంప్యూటర్ 1 షాట్ వస్తుంది. మాక్ టెస్ట్లు ఇవి అటెంప్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.